ఏవండి ఏవండి ఈరోజు ఆదివారం కదండి, ఏమైనా తీసుకొస్తారా? ఏం తీసుకురావాలి? మీ ఇష్టం అండి, ఏదైనా తీసుకురండి. చికెన్ తేవాలా? నేను తినను కదండి. మరి మటన్? మటన్ పిల్లలు తినరు. చేపలు? చేపలు బాగా వాసన వచ్చింది, వద్దు చేపలు. మరి ఏం తేను? మీ ఇష్టం, ఏదైనా తీసుకురండి. చికెన్ వద్దంటావు, మటన్ వద్దంటావు, చేపలు వద్దంటావు, ఇంకేం తేనే? మీ ఇష్టం అండి, ఏదైనా తీసుకురండి. నన్ను వదిలేవే, నన్ను కోసుకొని వండుకొని తిను నువ్వు. సరే కానీ ఇంట్లో గుడ్లు ఉన్నాయి, అవి వండే రాదు? ఎప్పుడు అడిగినా ఏమి తీసుకురారు. ఏదైనా అంటే ఇంట్లో ఉన్నదే వండమని చెప్తారు. ఎప్పుడు అయ్యే వండుతావు అంటే మరి ఇంట్లో ఉన్నాయి వండు. నీకు కూరగాయలు ఏం వద్దు, చికెన్ మటన్ కావాలంటే అవి వద్దంటావు, ఇది తినాలంట అది తినంటావు. ఏది తింటాను? మీకు నచ్చిందే తీసుకురండి. నాకు నచ్చిందంటే నాకు నచ్చింది అయితే మళ్ళీ అది కూడా తినవు నువ్వు. పెళ్ళైనప్పటి నుంచి ఇదే తంట నాకు. అరే ఏంట్రా ఇది? ఎప్పుడు అట్టే అంటారు, ఎప్పుడు చూసినా అదే గొడవ పెట్టుకుని పెట్టేలాగే మాట్లాడతారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండరా? నువ్వు ఏ రోజైనా ఇది తీసుకురా అది తీసుకురా సక్రమంగా చెప్పావా? తీసుకువస్తానంటే అది తినని అంటావు, లేదా ఇది తినని అంటావు. ఇంకేం చేయాలి? తెచ్చినంత మాత్రాన నువ్వు చేస్తానవా? ఎప్పుడు చూసినా సీరియస్ గానే అంటారు, గట్టిగా అరుస్తారు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అంతే ఉంది నా పరిస్థితి. నాకు అలాగే ఉంది. మరి అలాగే ఉంటే మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మని అడుగు. మా అమ్మని పోయి ఏం అడగను? నీకు కావాల్సింది తెమ్మని చెప్పు, నువ్వేం చెప్తావు తీసుకొస్తుంది. నాకు నచ్చింది వండుతారు మా వాళ్ళు. మీ అమ్మ వాళ్ళు వండితే మంచిగా నచ్చుతుంది, నీకు మంచిగా అనిపిస్తుంది. ఏం తీసుకొచ్చినా అదే మొగుడు పెట్టే మాత్రం నీకు అవసరం లేదు, నచ్చదు. అట్లేవే ఈ ఆదివారం మీ అమ్మ వాళ్ళ ఇంటికి పో, నీకు ఏ కావాలో అది అడిగి తెప్పించుకొని తిను. నువ్వు ఎట్టా నాకు చెప్పవు, పో మీ అమ్మ వాళ్ళ ఇంటికి పో నువ్వు.